ఒక అతనికి ఏదో బాగానే వ్యూవర్స్ ఉన్నారు, ఏదో ఒక స్టాండప్ కామెడీ చేస్తూ ఇలా మాయ చేస్తూ ఇదిగో ఇప్పుడు నా చేతిలో వచ్చి ఒకటి మాయమైంది, అదేంటో తెలుసా, రాజధాని అన్నాడు. దానికి ఇదిగో మా వైఎస్ఆర్సీపీని మీరు అవహేళన చేస్తున్నారు, ఏదో రాజధాని మేము ఏదో మాయం చేసినట్టు మాట్లాడుతున్నారు, అంటే ఏపీకి అసలు రాజధాని లేదన్న దాన్ని మీరు నొక్కి చెప్తున్నారు అంటూ ఆ పిల్లోడి మీద పడిపోయారు. వాడు నిండా చూస్తే ఒక 20 ఏళ్ళు ఉన్నాను కుర్రాడు, ఇప్పుడిప్పుడే యూట్యూబర్గా కాస్త గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మన ఏదో 90s అనేటువంటి ఒక వెబ్ సిరీస్ చేశాడు, ఆడిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ అమ్మా నాన్నని బూతులు తిట్టేసరికి వాడు అయ్యా నన్ను క్షమించండి, నేనేదో సరదాగా కామెడీగా అయ్యో కొన్ని స్కిట్స్ చేస్తుంటాను స్టాండప్ కామెడియన్గా, అంతే తప్పితే నాకు ఏ దురుద్దేశం లేదు, నాకు అసలు పొలిటికల్ మోటివేషన్ కానీ పాలిటిక్స్ మీద ఐడియా కానీ లేదు, నేనేదో సరదాగా చేసిన దాన్ని చూసి చూడనట్టు వదిలేయకుండా నా మీద పడ్డారేంటని ఆఖరికి ఆ కుర్రాడు సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పుకునే పరిస్థితికి వచ్చిందండి. ఇప్పుడు చూస్తున్నాం అంటే సొంత చెల్లెళ్ళు సోదరీమణులే పట్టని ఒక నాయకుడు క్యాడరు ఇక ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవసలా. ఈరోజు లేటెస్ట్గా ఆ కుర్రాడు బాధితుడు అయిపోయాడు ఆ కార్యకర్తలకి. సోషల్ మీడియాలో అతన్ని చాలా దారుణమైనటువంటి తిట్లతో శాపనార్థాలతో భయంకరమైనటువంటి ట్రోల్ చేస్తూ వాడు ఆఖరికి క్షమాపణ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఒక పార్టీ ఆ పార్టీ చెప్పిన పనులు కానీ చేసి ఇచ్చిన హామీలు కానీ నిలబెట్టుకోలేదు అన్నది ఎవరైనా విమర్శిస్తే పని వాళ్ళ మీద దాడి చేశారంటే అర్థం ఉందండి. కానీ అసలు ఏమి అభంశుభం తెలియని పిల్లల మీద కూడా ఈ రకంగా దాడులు చేసి మానసికంగా వాళ్ళని ఒక కళాకారులను గుర్తిస్తాము, గౌరవిస్తాము, సినిమా రంగం అంతా అసలు ఏపీకి వచ్చేసేయండి మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పే ఒక ముఖ్యమంత్రి వాళ్ళ అనుచరగణం ప్రవర్తన ఈ రకంగా టోటల్ కాంట్రాస్ట్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అలాంటి పరిస్థితిలో ఉందండి ఆ స్టేట్. అంటే ఎవరన్నా ఏమన్నంటే నా దాడి చేయటమే ఇప్పుడు. అంటే అంతేనండి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఐఎంఏ హాల్లో ఉన్నారు, అమిత్ షా గారు ఎక్కడో పార్లమెంట్లో ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసినట్టుగా ఆయన కాళ్ళు మొక్కినట్టుగా. అసలు ఎంత దారుణం అంటే అసలు సోషల్ మీడియాని ఎంత దారుణంగా ఉపయోగించుకోవాలి, ఎంత దిగజార్చాలి. రేపొద్దున ఒక నిజం చెప్పినా కానీ జనాలు నమ్మే పరిస్థితి అయితే కనిపించట్లేదండి. లేదు. ఇంకొక చిత్రం ఏంటంటే ఒక శాడిస్ట్ ఒక బృందం ఉంటుంది, ఇలాంటి వాళ్ళకి ఆత్మసంతృప్తి కలుగుతాయి కాబట్టి వీటినే విపరీతంగా వైరల్ చేయటము, ట్రోల్ చేయటము, దానికి ఓహో చూసారా ఆహా చూసారా అని రకరకాల వ్యాఖ్యలు జత చేయటము. అంటే నిజము అంటారు కదా, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది అని ఆ రకమైనటువంటి ప్రాపగాండా ఇప్పుడు నడుస్తుందండి ఆ స్టేట్లో. ఓకే, రైట్ ఓం ప్రకాష్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ.